హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మనము గురు పౌర్ణమి పూజ ఎలా చేసుకుంటారో చూడబోతున్నామండి. నేను ఎలా చేసుకున్నానో ఈ వీడియోలో చూపించబోతున్నాను. గురు పౌర్ణమిని వ్యాస పౌర్ణమి అంటారండి. అంటే గురువులకే గురువు అయినటువంటి వ్యాస మహర్షి జన్మించిన రోజండి. ఈ రోజున వ్యాసుడు జన్మించారు కాబట్టి ఈ గురు పౌర్ణమి అని పేరు వచ్చింది. ఎందరో అయితే గురువులు ఉంటారో వాళ్ళందరికీ ఈ రోజున మనం పూజ చేసుకోవాలండి. తల్లిదండ్రులకి, మనకు చదువు చెప్పిన గురువులకి అందరికీ పూజ చేసుకోవచ్చు. ఈ రోజున ఏ పని చేసినా ఆటంకాలు వస్తున్నాయి అనుకునే వాళ్ళు గురు పౌర్ణమి పూజ చేసుకుంటే వాళ్ళకి శుభం కలుగుతుందండి. ఈరోజు శివాలయ దర్శనం చేసుకుంటే చాలా మంచిదండి. సాయిబాబాకి శనగలు ఉంటాయి కదా, బ్లాక్ శనగలు చిన్నవి, వాటితో అలంకరణ చేసుకోవాలి. చాలా మంచిది. ఈరోజు సాయిబాబా టెంపుల్కి వెళ్ళి అక్కడ సాయిబాబా టెంపుల్లో బయట దుని ఉంటుంది కదా, దానిలో కురుడికాయ అంటారు కదా, కొబ్బరి, అది కానీ నవధాన్యాలు కానీ వేసి పూజ చేస్తే చాలా మంచిదండి. ఈరోజు పిల్లలతో దక్షిణామూర్తి యొక్క మంత్రం చదివిస్తే చాలా మంచిది. శ్రీ భగవతే జ్ఞానశక్తి అవతారాయ దక్షిణామూర్తియే నమః అని మంత్రం చెప్పించాలండి పిల్లలతో. ఆషాఢ శుద్ధ పౌర్ణమి రోజు మనం గురు పౌర్ణమి జరుపుకుంటామండి. మనము శనగల్ని 4 గంటలు నానబెట్టేసి వాటిని దండలాగా గుచ్చుకోవాలి. తెల్లటి దారం ఉంటుంది కదా, దాన్ని కొంచెం పసుపు రాసి దాన్ని దండలాగా గుచ్చుకొని ఇట్లా మాలలాగా చేసుకొని సాయిబాబాకి వేయాలి. శనగలతో శనగల్ని ప్రసాదంగా కూడా పెట్టవచ్చు. నేను ఇంకా గోధుమ పిండితో ఇలా దీపాలు కూడా చేసుకున్నానండి. గోధుమ పిండి తీసుకొని దాంట్లో కొంచెం బెల్లం వేసేసి దాంట్లో పచ్చిపాలు పోసుకొని ఇట్లా ముద్దలాగా చేసుకొని 2 దీపాలలాగా తయారు చేసుకున్నానండి. ఆ దీపాలకి పసుపు కుంకుమ బొట్టులు పెట్టేసి దాంట్లో నువ్వుల నూనె వేసి ఒత్తులు వెలిగించుకోవాలి. సాయిబాబా యొక్క అష్టోత్తరము, శివుడి యొక్క అష్టోత్తరము, విష్ణు యొక్క అష్టోత్తరము ఇవన్నీ చదువుకోవాలండి. ఫస్ట్ వినాయకుడికి పూజ చేసుకోవాలి. వినాయకుడికి బెల్లం అనేది ప్రసాదంగా పెట్టాలండి. ఎప్పుడు మనం పూజ చేసినా ఫస్ట్ వినాయకుడికి పూజ చేయాలి. వినాయకుడికి బెల్లం అనేది ప్రసాదంగా పెట్టాలి. అప్పుడు చాలా మంచిది. మనము గోధుమ పిండి దీపము వెలిగించుకునేటప్పుడే మన కోరిక ఏంటో చెప్పుకొని, మనము ఏం సంకల్పించుకొని పూజ చేస్తున్నామో దేవుడికి చెప్పుకొని మనము దీపం అనేది వెలిగించాలండి. ఉద్యోగము, వివాహము, సంతాన సమస్యలు ఉన్నవారు ఈ గురు పౌర్ణమి పూజ చేసుకుంటే చాలా శుభ ఫలితాలు కలుగుతాయండి. గురుబలము తగ్గిన వాళ్ళు, ఏ పని చేసినా ఆటంకాలు వస్తున్నాయి అనుకునే వాళ్ళు ఈ పూజ చేసుకోండి, మీకు మంచి ఫలితాలు ఉంటాయి. మనం ఏ పని చేసినా అందులో సమస్యలు, అడ్డంకులు వస్తున్నాయంటే మనకి గురుబలం చాలా తక్కువ ఉన్నట్టండి. మనకి సంవత్సరంలో ఒకసారి వస్తుంది గురు పౌర్ణమి అనేది. ఆ రోజున ప్రశాంతంగా పూజ చేసుకున్నట్లయితే మనకి మంచి ఫలితాలు అనేవి కలుగుతాయండి. మనము నైవేద్యంగా పచ్చి శనగలనే నైవేద్యంగా పెట్టుకోవచ్చండి. ఈ రోజున మాంసాహారం అనేది తినకూడదండి. ఉదయం లేచిన తర్వాత ఇల్లంతా క్లీన్ చేసుకొని మనం కూడా ఫ్రెష్ అయ్యి పూజా మందిరం, మనం పూజ ఎక్కడైతే చేయాలనుకుంటున్నామో అక్కడ ఒక పీఠం ఏర్పరచుకొని దాని మీద ఒక క్లాత్, బ్లాక్ కలర్ క్లాత్ తప్ప ఏ కలర్ అయినా క్లాత్ వేసుకొని దానిపైన ముగ్గు వేసుకొని పసుపు కుంకుమ పూలతో అలంకరించుకొని మనము దేవుడి ఫోటోని పెట్టుకోవాలండి. ఫస్ట్ వినాయకుడికి పూజ చేయాలండి. వినాయకుడు అష్టోత్తర శతనామావళి అవి చదువుకోవాలి. మనం పసుపు గణపతిని కూడా చేసుకోవాలి. పూజ అయిపోయిన తర్వాత పసుపు గణపతిని మనం వాటర్లో కలిపేసి మొక్క యొక్క మొదటలో పోయాలండి. బాబా యొక్క అష్టోత్తర శతనామావళి, విష్ణుమూర్తి యొక్క అష్టోత్తర శతనామావళి, శివుడి యొక్క అష్టోత్తర శతనామావళి చదువుకోవాలండి. పూలు వేస్తూ అవి చదువుకోవాలి. పూజ అంతా అయిపోయిన తర్వాత చివరికి హారతి అనేది ఇవ్వాలండి. జాతకరీత్యా సమస్యలు ఉన్నవారు ఈ గురు పౌర్ణమి రోజున పూజ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ గంటని క్లిక్ చేయండి.